ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, నోటి ఫలము చేత మనుషుడు మేలును అనుభవించును. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనము. నోటి మాట ఎంత పదునైనదో, పరిస్థితుల మీద ఎంత ప్రభావం చూపుతుందో తెలియని వారంటూ ఎవరూ లేరు, ఉండరు. అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి, అలా మాట్లాడాలి అని ఎదుటివారికి సలహాలు ఇవ్వడం ఈజీనే. కానీ అవే సలహాలు మనం పాటించడం చాలా కష్టం, అవి ఎలాంటివైనా సరే. అయితే వాక్యం సెలవిస్తుంది, మనుష్యుడు నోటి ఫలం చేత మేలు అనుభవించును అని. కానీ మనం దాన్ని రివర్స్ చేసేసాం. 100కి 90% మంది తమ నోటి మాట చేత ఇతరులను గాయపరుస్తూ కీడును మూట కట్టుకుంటున్నారు. కానీ దేవుడు ఆశించింది ఇది కాదు. మనం మేలు అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి మన నోటి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి పరిశీలన చేసుకుందామా? ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.